Ask Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి మా బాబుని నేను స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు స్టార్టింగ్లో నర్సరీలో జాయిన్ చేసినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ అన్నారు, బాబు అంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు, చాలా చురుగ్గా ఉండేసరికి బాబుకి ఆయన ఏం చెప్పారంటే, మీరు మీ బాబుని ఇదే విధంగా ట్రైన్ చేస్తే 3 months ఆర్ 6 months లోపు నేను బాబుని ప్రమోట్ చేస్తానని చెప్పారు. నేను చాలా ఆశపడి ఇంకా బాబుని చాలా హింస పెట్టాను అనమాట. వాడు స్నానం చేస్తున్నా భోజనం చేస్తున్నా సరే వాడికి పదే పదే రైమ్స్ చెప్తూ రకరకాల మాటలు నేర్పిస్తూ వాడిని మొత్తానికి యూకేజీకి ఫిట్ అయ్యేలాగా ట్రైన్ చేశాను. ఇంకా వాడు అన్ని విధాలుగా ఫిట్ అనుకున్నప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ బాబుని మీరు ప్రమోట్ చేస్తానన్నారు కదా, యూకేజీలో వేస్తారా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నేను ఎప్పుడన్నానమ్మా అన్నారు. అదేంటి సార్ మీరే కదా అన్నారు, మీరు పంపిస్తానంటేనే కదా నేను ఇంత కష్టపడి బాబుని ఈ విధంగా ట్రైన్ చేశానంటే, ఆయనేమో అదేంటమ్మా నేనేమో అనలేదు, అసలు అలాంటి కార్యక్రమమే మా స్కూల్లో లేదనేసారు. ఆయన అబద్ధం ఆడేసరికి నాకు చాలా బాధ వేసింది, కొంచెం నిరాశ కూడా పడ్డాను. పిల్లోడిని అనవసరంగా అసలు పడుకోనివ్వకుండా కూర్చొనివ్వకుండా ఇదే ఒకే పనిగా చేశానే అని. అంటే ప్రమోషన్ కోసం ఆశపడి నేను ఆ విధంగా చేశాను, బాబుని డబుల్ ప్రమోషన్ ఇస్తారు కదా అని. అయితే అది మనుషుల సంగతి అలా ఉండగా దేవుడు కూడా మనకు ఒక డబుల్ ప్రమోషన్ ఇచ్చాడు. అది హెబ్రీ పత్రికలో మనం 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలుగుతాం. అదేంటంటే, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలిగినవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను ఆయన శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడంట. అంటే ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవి, ఎవరి వలన సమస్తం కలుచునంటే యేసుక్రీస్తు వలన మనందరికీ తెలుసు. ఆయన మనందరినీ, అనేక కుమారులు అంటే మనమే, మనుష్య కుమారులందరినీ కూడా మహిమలోకి తీసుకెళ్తున్నారంట. మహిమలోకి తీసుకెళ్లాలంటే మనల్ని ఆయన విడిపించాలి. దేని నుంచి అంటే పాపము నుంచి. పాపము నుంచి విడిపించాలంటే శిక్ష తప్పదు. కానీ మనం యేసుక్రీస్తులో ఉంటే మనకి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఏ శిక్షా విధి లేని మనల్ని ఆయన మహిమలోకి తీసుకెళ్ళాలి అంటే గనక ఆయన శ్రమ పడాలి. కాబట్టి ఈ శ్రమ నేను పడలేదు అంటానికి లేకుండా సమస్త మానవాళి కోసం వాళ్ళందరి బదులు తానొక్కడే శ్రమపడి ఆ శ్రమలలో సంపూర్ణుడయ్యాడని 11వ వచనంలో మనకు ఉంటుంది. 12వ వచనంలో ఏముంటుందంటే, పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడు వారికి ఒక్కటే మూలము. కింద ఫుట్నోట్లో ఒక్కడే మూలము అని ఉంటుంది. అంటే పరిశుద్ధ పరిచేది యేసుక్రీస్తు, పరిశుద్ధ పరచబడేది మనము. ఆయన మనల్ని క్లెన్స్ చేస్తున్నారు, ఆయన రక్తముతో మనల్ని పాపము నుండి విముక్తుల్ని చేస్తున్నారు. కాబట్టి మనం పరిశుద్ధపరచబడతాము, ఆయన పరిశుద్ధపరచబడేవాడు. ఆయనకి మనకి కూడా ఒక్కటే మూలం, ఒక్కడే మూలం. ఆ ఒక్కడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఈ హేతువు చేత అంటే ఆ తండ్రి అయిన దేవుడు మనకి ఆయనకు కూడా తండ్రి అనేటటువంటి కారణం చేత ఆయన మనల్ని సహోదరులు అని పిలవటానికి సిగ్గుపడలేదంట. అంటే దైవ కుమారుడికి మనుష్య కుమారులకి పోలికే లేదు. కానీ మనల్ని ఆయన కాపాడుతున్నారు కాబట్టి, మనల్ని పాపము నుండి పవిత్రులుగా చేస్తున్నారు కాబట్టి ఆయన ఏమాత్రం సిగ్గుపడట్లేదు. అంటే ఏంటి, మనల్ని తోబుట్టువులు అని చెప్పుకోవడానికి, సహోదరులు చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడకుండా, నేను నా సహోదరులకి నీ నామాన్ని ప్రచురపరుస్తాను, సమాజ మధ్యములో నీ యొక్క నామాన్ని గానం చేస్తానని చెప్తున్నారు. మళ్ళీ 13వ వచనం మనం చూసుకుంటే, ఆయననే నేను నమ్ముకున్నాను, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. అంటే సహోదరులు అని చెప్పిన యేసుక్రీస్తు చివరికి నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి ఇదిగో దేవుడు నేనును నాకు ఇచ్చిన పిల్లలు అన్నారు. అంటే సహోదరుల స్టేజ్ నుంచి మనల్ని ఆయన పిల్లల స్టేజ్కి తీసుకెళ్లారు. మామూలుగా మనకి తోబుట్టువులు ఎక్కువ, మన కడుపున జన్మించిన బిడ్డలు ఎక్కువ అంటే ఎవరైనా సరే మన కన్న బిడ్డలే ఎక్కువ అని చెప్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆ సహోదరుల స్టేజ్ నుంచి మనల్ని బిడ్డల స్టేజ్కి తీసుకొచ్చారు. మొదట మనం మనుష్య కుమారులమి, మన కోసం ఆయన శ్రమలు అనుభవించి ఆయనకి మనకి ఒక్కడే తండ్రి కాబట్టి మనం ఆయన తోబుట్టవలని చెప్పుకుంటూ 3వ స్టెప్లో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నారు. అంటే ఎంత భాగ్యం. మనుషులైతే మనకి అది ఇస్తాను ఇది ఇస్తాను ప్రమోట్ చేస్తానని చెప్పి చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఏ అర్హత లేని మనకి డబుల్ ప్రమోషన్ ఇచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని ప్రమోట్ చేసిన ఆ గొప్ప దేవునికి మనం ఏమి ఇవ్వగలం? కేవలం ఆయన మార్గమును అనుసరిస్తూ ఆయనలాగా ఆయన బిడ్డలుగా పిలిపించుకుంటూ ఆయన ఆత్మచేత మనము నడిపించబడటమే మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం. ప్రభో महाराजा प्रभो महाराजा महाशांति दाता यहोवा सुता
ప్రభో మహారాజా, ప్రభో మహారాజా. కొరగాని నన్ను నీవు ప్రియమారగా, కరుణించి కాపాడి దీవించిన ప్రతిఫలము నేనేమి సలిపేనయ్యా. అనుదినము నిన్ను నేను కీర్తించేదా. ప్రభో మహారాజా, ప్రభో మహారాజా. దేవుని బిడ్డలమైన మనము ఆయన కీర్తిస్తూ ఆయన మార్గంలో నడవటమే మనకు చేకూర్చబడిన ధన్యత. అట్టి ధన్యతను పొందిన మనం అందరము కూడా ఆయన కీర్తిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన, నువ్వెంత పవిత్రుడివైనా మమ్మల్ని అందరినీ నీ మహిమలోకి తీసుకురావడానికి ప్రవ్వా నువ్వే నీ ప్రాణాన్ని క్రయధనంగా అర్పించావు నాయన. సహోదరులు అని మమ్మల్ని పిలిచి చిట్ట చివరికి మమ్మల్ని నీ బిడ్డలు అని కూడా ఈ లోకంలోనే మీరు మాకు తెలియజేసినందుకు నీకే స్తోత్రాలు ప్రభు. అట్టి ఘనత నాకు మాకందరికీ కలుగు చేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus